దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరణవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజుల లక్ష్మీదేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజల్లో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శక్తియులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని దర్శిస్తుంది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలత్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చి అమ్మవారి రూపాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఫత్రిపురాయంత్రంలో శ్రీ బాలత్రిపుర సుందరి దేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవి మంత్రాలకెళ్లి శ్రీ బాల మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలదేవి జగన్మోహకారాన్ని పవిత్రమైన శరణవరాత్రులలో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాన్నిస్తాయి. ముక్త విద్రుమ హేమనీల ధవల వర్ధాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం ఆదిదేవత. గాయత్రి మంత్రం 2 రకాలు. లఘు గాయత్రి మంత్రం, బృహ గాయత్రి మంత్రం. ప్రతిరోజు త్రిసంధ్య సమయంలో 1000 సార్లు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. 3వ రోజున మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. 2 చేతులలో కమలాన్ని ధరించి వరదభ్య హస్తాల్ని ప్రదర్శిస్తూ పద్మనాసిగా దర్శనమిస్తుంది. ఆది పరాశక్తి మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు దర్శించింది. ఆ ఆది పరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. 4వ రోజున నిత్య అన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణదేవి అలంకారం. అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజక్షేత్రంగా క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణదేవి విరాజిల్లుతుంది. 5వ రోజున త్రిపురాయంత్రంలో 2వ శక్తి శ్రీ లలితాదేవి అలంకారం. త్రిమూర్తుల కన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదాక్షరి అధిష్టాన దేవత. ఆది శంకరాచార్యులు శ్రీ చక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపిణిగా చండీదేవి అని పిలువబడేది. ఆది శంకరాచార్యులు చక్ర యంత్రాన్ని శ్రీ ప్రతిష్ఠించాక పరమశాంతం రూపిణిగా లలితాదేవిగా పిలువబడుతుంది. 6వ రోజున చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారం. త్రిశక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీదేవి. సరస్వతీదేవి 7 రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది. అవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘాట సరస్వతి, కీని సరస్వతి, అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి. మహాసరస్వతీదేవి శుభని, శుభాలని రాక్షసులను వర్తించింది. 7వ రోజున దుర్గాతులను నాశనం చేసే ఈ దుర్గాదేవి అలంకారం. రుర్రు కుమారుడైన దుర్గాముడు అనే రాక్షసుని సంహరించింది. అష్టమి రోజున గనక ఈ రోజున దుర్గాష్టమి అని, దుర్గముని సంహరించిన అవతారం గనక దేవిని దుర్గా అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి గనక ఈ దేవిని దుర్గా అష్టోత్తరాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలిత అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రాములతో పూజిస్తారు. ఎందుకంటే లలిత పరమశాంత రూపం గనక. 8వ రోజున మహిషాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహకరించాడు. సింహవాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసింది. 9వ రోజున అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయాన్ని కూడా అంటారు. 9వ రోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయాన్ని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడు శ్రీ మహాపరమేశ్వరుడి అంకముపై ఆసీనులై ఉంటుంది.